ప్రార్థన చేసే పని మంది, దీవించే పని ఎవరిది? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? ప్రార్థన చేసే పని ఎవరిది? మంది. దీవించే పని ఎవరిది? ఆశ్రయించే పని ఎవరిది? మంది. ఒత్తిడి చేసే పని ఎవరిది? దేవునిది. మనం చేయవలసినవి మనం చేయాలి, మనము చేయలేనివి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం చేయవలసిన ఏం చేయాలండి? మనము చేయాలి, మనం చేయలేనివి ఎవరు చేస్తారు? దేవునితో జీవించడం అనగా దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆశ్రయించడం, దేవుని మీద డిపెండ్ అవ్వడం. మోషే అయిన భక్తులు బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఏం చేస్తారు? ఆధారపడతారు. దేవుని ప్రజల మీదకి యుద్ధాలు వస్తాయి. దేవుని ప్రజల మీదకి యుద్ధాలు వచ్చినప్పుడు దేవుని ప్రజలు శత్రువులతో పోరాడుతూ ఉంటారు. అలాంటి సమయాన శత్రువులను జయించడానికి శక్తి దేవుని ప్రజలకు సరిపోదు. అప్పుడు దేవుని ప్రజలు ఏం చేస్తారు? దేవుని మీద ఆధారపడతారు. మోషే తన 2 చేతులు పైకెత్తుతారంట, ఇజ్రాయేలు జయిస్తున్నారంట. చేతులు దించేస్తే కూడిపోతున్నారు. అది జయము ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పై నుంచి వస్తుంది.